బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కాబట్టి ఆ పిల్లవాడు చిన్నతనం నుంచి అపారమైన కవితా ధార. తల్లిగారు వెళ్ళిపోయారు. ఇక తండ్రి గారిని మా పిల్లనిస్తామని ఆయన పాండితీ ప్రకర్ష, ఆయన సత్యవాక్ దురంధత, దానికి తోడు ఆయన యొక్క మంత్రోపాసన శక్తి, ఆయన యొక్క శాస్త్రముల యందు ప్రవేశము చూసి ఎంతమందో పిల్లనిస్తామని వెంటబడ్డారు. ఆఖరికి చూసి కర్రావారి పిల్లనిచ్చి చేశారు. కర్రావారు ఉన్నారు సభలో. కర్రావారి పిల్లనిచ్చి చేశారు. ఆమె పేరు విశాలాక్షి, బహుగొడుసరి. ఆమె భర్తకి తగిన ఇల్లాలు, మహాపతివ్రత, ఆయన్ని అనుగమించేది ప్రతి విషయంలో. కానీ గడుసుతనంలో భర్త ఎంత గడుసువాడో, ఎంత సరస్వతీ కటాక్షం ఉన్నవాడో ఆమె కూడా అంత గడసరి. ఆమె వ్యక్తురాలైనప్పుడు కాపరానికి పంపించి ముహూర్త నిర్ణయం చేశారు. చేసి మామగారే స్వయంగా కోడలికి ఉపదేశం చేశారు, గణపతి మంత్రమును పరదేవతా మంత్రం. ఆమెని ఒకసారి అడిగారు మామగారు, నీకు గణపతి మంత్రం ఎక్కువ ఇష్టమా, ఉపాసన చేసేటప్పుడు పరదేవతా మంత్రం ఎక్కువ ఇష్టమా అని అడిగారు. తండ్రి కొడుకు అన్నం తింటున్నారు, కోడలు వడ్డిస్తోంది. ఆయన చమత్కారానికి అడిగాడు, ఎందుకని గణపతి మంత్రం ఎక్కువ ఇష్టమండి అందనుకోండి, ఆమె భర్తయ్యేగా గణపతి, కావ్యకంఠ గణపతి ముని. పరదేవతా మంత్రం ఇష్టమందనుకోండి, మరి భర్తకి సంబంధించిందంత ఇష్టం లేదని కదా. ఏమంటుందో చూద్దామని ఆయన నవ్వి అడిగాడు. ఆవిడెంత చమత్కారంటే ఆవిడంది, బాహ్యమునందు గణపతిని సేవిస్తూ ప్రత్యక్షంగా ఆంతరమునందు పరదేవతోపాసన చేస్తూ ఉంటానంది. అమ్మో, చాలా గడసరి కోడలే వచ్చింది అని నరసింహశాస్త్రి గారు చాలా పొంగిపోయారు. ఆయన పెళ్ళయిందంటే 3 ఏళ్లు తేడా ఇద్దరికి. పెళ్లి అవగానే కాళిదాస మహాకవి రచించినటువంటి మేఘ సందేశం ఎంత ప్రౌఢంగా ఉంటుందో అలా భృంగ సందేశము అని చెప్పి ఒక కావ్యాన్ని రచించి భార్య పేరు మీద తన గురువుగారికి చూపిస్తే తెల్లబోయాడు గురువుగారు. ఇంత అద్భుతమైన పాండిత్యంతో ఇంత చిన్న వయస్సులో ఇంకా సంసారమే మొదలు పెట్టలేదు, భార్య మీద ఇంత గొప్ప కవిత్వం ఎలా చెప్పావురా నువ్వు అని చెప్పి. అది మేఘ సందేశం, ఇది భృంగదూతము అని రచించారు ఆయన. అంతటి మహాపండితుడు ఆయన. యాత్రకు బయలుదేరి వెళ్ళారు ఒకప్పుడు. నేను మీతో మనవి చేశాను కదూ, పరమేశ్వరుడు ఎవరిని ఎందుకు పుట్టించాడో ఆ కార్యక్రమానికి తగినటువంటి ప్రేరణ చిన్నతనంలోనే ప్రారంభం అవుతుంది, ఏదో కారణానికి. మీరు చూడండి, అందుకే పరమేశ్వరుడు అందున మహాపురుష జననం జరిగినప్పుడు వారు ఎందుకు పుట్టారో పరమేశ్వరుడికి తెలుసు. ఆయన అటువైపుకు వెళ్ళిపోవడానికి కావలసినటువంటి లక్షణములు పుట్టుకతోటే వచ్చేస్తాయి. అవే పునాదిగా ఆ వ్యక్తి అటువైపుకి చేరిపోతాడు. ఆయనకి తీర్థయాత్ర, తపస్సు, భగవద్దర్శనము ఇవి చాలా ఇష్టం. ఆయన బయలుదేరి కాశీపట్టణానికి వెళ్ళారు. కాశీపట్టణంలో మేనమామ గారి ఇంట్లో ఉన్నారు. ఉన్నప్పుడే ఒక విచిత్ర సంఘటన జరిగింది. బెంగాల్ దేశంలో నవద్వీప్ అని ఒక ప్రాంతం. ఆ నవద్వీప్లో హరిమంటపము అని ఒక మంటపం. ఆ మంటపంలో ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం అపారమైనటువంటి పాండితీ ప్రకర్ష కలిగినటువంటి విద్వాంసుల్ని తీసుకొచ్చి వాళ్లతో చర్చించి అపారమైన శక్తి ఉన్నవాడు, అంతటి కవన శక్తి ఉన్నవాడు అన్న వాళ్ళకి కావ్యకంఠ అన్న బిరుదిస్తూ ఉంటారు. వాళ్ళు దక్షిణ దేశం వైపు నుంచి, అంటే ప్రత్యేకించి ఆంధ్రదేశం అటువైపు నుంచి వచ్చిన వాళ్ళంటే వాళ్ళ దృష్టిలో పెద్ద పాండిత్యం ఉన్నవాళ్ళు కారని వాళ్ళకు ఒక అపోహ ఉండేది. అందుకని ఎవరిని అసలు దగ్గరికే రానిచ్చేవారు కాదు. అందులో అంబికా దత్తు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆధ్యక్షం వహిస్తుండేవాడు ఆ సభకి. ఆయనకి సింహం అని పేరు సంస్కృత భాషలో. అంతటి మహానుభావుడు. కాబట్టి ఆయన దగ్గర పరీక్షకి నిలబడి ఆ బిరుదం పొందడం అంటే అంత తేలిక విషయం కాదు. నిన్నగాక మొన్న పెళ్ళైన పిల్లాడు. ఈయన గణపతి ముని ఆ బిరుదం కోసం అని చెప్పి నవద్వీప్లో ఆ హరిమందిర ప్రవేశం చేశారు. చాలా కష్టపడ్డారు దానికోసం ఆయన. ఆ లోపలికి వెళ్ళడం అంత కష్టమైందంటే, ఇప్పుడు నేను కావ్యకంఠ గణపతి ముని యొక్క జీవితాన్ని పూర్తిగా విచారణ చేయడం నా ఉద్దేశ్యం కాదు. ప్రధానం ఏమిటంటే అరుణాచలంతో సంబంధం గురించి మాట్లాడడం. అందుకని నేను ఆ విషయాల్ని దాటవేస్తున్నాను. ఆయన
కొన్ని కొన్ని సమస్యాపూరణాలు ఇచ్చాడు. చాలా మీరు ఎప్పుడైనా చదివితే అసలు నిజంగా పిల్లవాడు ఇలా ఎలా నిలబడ్డాడు, ఎలా మాట్లాడాడరా అని చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంత గొప్ప గొప్ప సమస్యాపూరణాలు ఇచ్చారు. అవలీలగా వాదించాడు. వాదించి ఆఖరికి ఎంత స్థాయిలో బెదిరించారంటే ఆ అంబికా దత్ అన్న ఆయన్ని ఈయనేదో చిన్నతనం చేసి మాట్లాడబోయాడు. ఆయన అన్నారు, గణపతి ముని నువ్వు అంబికా దత్తుడివి, కన్న కొడుకువి కావు, నేను గణపతిని కన్న కొడుకుని, నేనా నువ్వా ఎవరెక్కువ పరదేవత కన్నారు. తెల్లబోయాడు ఆయన. ఆఖరికి ఆ సంవత్సరం ఈయన యొక్క కవితాధార చూసి కావ్యకంఠ అన్న బిరుదు ఈ పిల్లవానికి ఇచ్చారు. దాంతో ఈయన యొక్క యశశ్చంద్రికలు అంతటా వ్యాపించడం మొదలుపెట్టాయి. సరే, అక్కడి నుంచి బయలుదేరారు, ఇంటికి వచ్చారు. నేను ప్రధానమైనటువంటి భాగంలోకి రావలసి ఉంటుంది కదూ. ఆయన బయలుదేరి దక్షిణ దేశానికి యాత్రకు వచ్చారు. వచ్చి కాంచీపురం వెళ్ళి కాంచీపురంలో కొన్ని కోట్ల పర్యాయములు శివ శక్తి సంబంధమైనటువంటి మంత్రములను జపం చేశారు. జపం చేసి ఆయన అక్కడి నుంచి అరుణాచల క్షేత్రానికి వచ్చారు. వచ్చి అరుణాచల క్షేత్రంలో అపితకుచాంబ అరుణాచలేశ్వరుల ముందు నుంచి వెళ్ళాలి. స్మార్తులకు నియమం ఏమిటంటే ముందు పరమేశ్వర దర్శనం చేసి అమ్మవారి దర్శనం చేస్తారు. అంతేకాని ముందు అమ్మవారి దర్శనం చేసి అయ్యవారి దర్శనానికి వెళ్లరు. కానీ కావ్యకంఠ గణపతి మునికి అన్నీ తెలిసున్నా ఆ రోజు ఆయన ఎందుకో ముందు అపితకుచాంబ దర్శనానికి వెళ్ళారు. ఆయన వెళ్లి అపితకుచాంబ ముందు ఇలా నిలబడి చేతులొగ్గి నమస్కారం చేస్తున్నారు. అంతే, అమ్మవారికి అలంకారం చేసినటువంటి పువ్వులన్నీ జల 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 రాలి కింద పడిపోయి, ఓహో నన్ను అమ్మ అనుగ్రహించింది, గణపతి కదు, మరి గణపతి అంశ కదూ, ఆవిడికి అందులో కొడుకుని చూస్తే మహాప్రీతి, హేరంబుడిని పేరు మహానుభావుడికి. అమ్మవారు యొక్క కళ తగ్గించవలసి వస్తే శంకరాచార్యుల వారు ఎదురుగుండా గణపతి ప్రతిష్ఠ చేసేవారు. శ్రీకాళహస్తి క్షేత్రానికి కూడా ఆవిడ గణపతితో కలిసే వచ్చింది. కాబట్టి పెద్ద కొడుకు అంత ప్రీతి ఆవిడికి గణపతి అంటే. అందుకని చూడగానే ఆవిడ మించి పువ్వులన్నీ రాలిపడ్డాయి. చాలా సంతోషించారు ఆయన, అమ్మ అనుగ్రహం కలిగింది అనుకున్నారు. ఆయనతో పాటు తమ్ముడు శివరామ శాస్త్రి కూడా వచ్చాడు. వచ్చి ఆయన అరుణాచలేశ్వర దర్శనానికి వెళ్ళారు. అప్పటి వరకు తీర్థయాత్రలలో ఎన్నో దేవాలయాలకు వెళ్ళారు, ఎన్నో దర్శనాలు చేశారు. కానీ అరుణాచలేశ్వరుడి ముందు ఇలా నిలబడేటప్పటికే ఆయన ఒంట్లో పులకాంకురాలు వచ్చి వెన్నుపాములో ఏదో విద్యుత్తు ప్రవహించినట్టుగా ఈయనతో నాకు ఏదో గొప్ప అనుబంధం ఉంది, తండ్రి నన్ను పిలుస్తున్నావా అన్నారు. ఎంత పారవస్యానికి లోనై బయటికి వచ్చారు. వచ్చి దుర్గమ్మ దర్శనానికి వెడదామని వెడుతున్నారు. తమ్ముడు, అన్నయ్య నాకు ఆకలేస్తోంది, అన్నయ్య నాకు ఆకలేస్తోంది, అరటిపండు కొనుక్కుంటాను, ఓ డబ్బు ఇయ్యమన్నాడు. సరే ఏదో ఇచ్చారు. ఆయన 8 అరటిపళ్ళు కొనుక్కు తిన్నాడు. అయినా ఆయన ఆకలి తీరలేదు. కాసేపు అయ్యేటప్పటికి మళ్ళీ డబ్బడికి మళ్ళీ 8 అరటిపళ్ళు తిన్నాడు. ఒరే, నువ్వు ఇలా అరటిపళ్ళు తినేస్తే ఆరోగ్యం పాడైపోతుందిరా నీకు. అప్పుడే గణపతి ఉత్సవాలు పూర్తయ్యాయి అరుణాచలంలో. ఏకాదశి తిథి ఆ రోజున. ఎక్కడైనా అన్నదాన సత్రంలో అన్నం పెడతారేమో కనుక్కుంటానుండరా అని చెప్పి ఆయన వెళ్ళి అన్నదాన సత్రవుల్లో అడిగారు. ఇవాళ ఏకాదశి కదండి, అన్నదానం ఉండదు అన్నారు. ఏకాదశి ఉపవాస తిథి. వెంటనే బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి భవతి భిక్షాందేహి అని ఆయన యాచన చేశారు. అసలు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకూడదు, ప్రత్యేకించి బ్రాహ్మణుడు అసలు చేసుకోకూడదు. అందుకే భిక్ష ఉపనయనం అవగానే భిక్షకి వెళ్ళమంటారు. భిక్షాటన చేసైనా బతికి శాస్త్రాన్ని 10 మందికి చెప్పాలి తప్ప తానే ఆత్మహత్య చేసుకుంటే లోకానికి మార్గం చూపించేవాడు ఎవరికా. అందుకని ఆయన బ్రాహ్మణాగ్రహారంలోకి వెళ్ళి ఇళ్ల ముందు నిలబడి భిక్షాటన చేశారు. తమ్ముడికి ఆకలిగా ఉందమ్మా, పట్టెడు అన్నం పెట్టండి అని. ఏ ఇంటికి వెళ్ళినా తలుపులు వేసేసుకుని నిద్రపోతున్నారు. లేదా ఇవాళ ఏకాదశయ అన్నం లేదన్నారు. ఇంత గొప్ప క్షేత్రం, ఇటువంటి చోట ఎంత ఏకాదశి అయితే మాత్రం పిల్లలకన్నా వండుకోరా? పిల్లలకి ఏకాదశి ఉపవాసం లేదు. అందుకని మరి పిల్లల కోసం అన్నం వండొద్దు. వండుకుంటే ఇంటికి అతిథి ఎవరైనా వస్తారేమోనని కూడా పట్టెడన్నం పెట్టడానికి వీలు లేకుండా ఉన్నదంతా తామే తినడానికి కావలసినంత అన్నం మాత్రమే వండుకునేటంతటి స్వార్థపరులున్న పట్టణమా ఏమి తిరువన్నామలై అని ఆయన తెల్లబోయారు. వెతికారు 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 వెతికారు, ఎక్కడా పట్టెడన్నం దొరకల. తమ్ముడేమో ఏడుపు, అన్నయ్య ఆకలేస్తోంది, అన్నయ్య ఆకలేస్తోందని. చిత్రం ఏంటంటే శివరామ శాస్త్రికి భగవంతుడి మీద ఉన్న భక్తి కన్నా
అన్నగారి భక్తి మీద భక్తి ఎక్కువ. మా అన్నయ్య పిలిస్తే పరమేశ్వరుడు పలుకుతాడని నమ్మకం. ఆయనకి ఏం చెయ్యాలో అర్థం కాక కొండవంక తిరిగి పార్వతీ పరమేశ్వరులను అడిగారు. అమ్మా, తమ్ముడు ఆకలితో ఏడుస్తున్నాడమ్మా, పట్టెడు అన్నం పెట్టవా అని చీకట్లో వెళ్ళిపోతున్నారు. ఒక ఇల్లు దాటుతున్నారు. ఆ ఇంటి అరుగు మీద ఒక యజమాని పడుకుని ఉన్నాడు. ఆయన గబగబా దుప్పటి తీసి పరిగెత్తుకొచ్చి పట్టుకున్నాడు వెనక నుంచి. ఏమన్నావు? అన్నం దొరకలేదా తిరువన్నామలైలో? కాశీపట్టణంలో వేదవ్యాసుడిని మహాతల్లి అన్నపూర్ణమ్మ పిలిచినట్టే పిలిచి, మా ఆవిడికి నియమం ఉందయా, ఏకాదశి నాడు సాయంకాలం బ్రాహ్మణులకు ఉపవాసం పోస్తుంది. ఎవ్వరు ఇవాళ ఏకాదశి, పైగా గణపతి నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యాయి, ఇవాళ ఎవరు వస్తారయా భోజనానికి, మేము రామని చెప్పి ఎవ్వరు ఏ బ్రాహ్మణుడు రావడానికి ఇష్టపడలా. నువ్వు నీ తమ్ముడు బ్రాహ్మణులు, ఎంత అదృష్టమయ్యా. వెతికి 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 వేసారి నేను అరుగు మీద పడుకున్నా, రా అన్నం పెడుతుంది మా ఆవిడన్నారు. లోపలికి వెళ్ళారు. ఒక మహాతల్లి వచ్చింది, అరిటాకు లేచింది. వీళ్ళిద్దరూ ఆ బట్టలు విప్పేసేసి ఓ తడిగావంచా ఒకటి కట్టుకుని ఆవిడిచ్చిన మడిబట్ట పుచ్చుకుని ఆ మడిబట్ట కట్టుకుని భోజనానికి కూర్చున్నారు. పరిశేచన ఔపోసన వేశారు, ఔపోసన పుచ్చుకున్నారు. షడ్రసోపేతమైనటువంటి విందు పెట్టింది ఆవిడ. చక్కగా ఇద్దరు భోజనం చేసేశారు. తాంబూలం దక్షిణ కూడా పెట్టించింది ఆవిడ. తీసుకున్నారు. For more videos like this, subscribe Big TV channel.